ఒక పైలట్ తన 24 years సర్వీస్ తర్వాత రిటైర్ అయిపోయే ముందు లాస్ట్ ఫ్లైట్లో నడుపుతూ ఒక మాట అన్నాడు, నేను ప్రపంచంలో ఎన్నో ప్రాంతాలు ఎన్నో దేశాలని చూసినాను, ఎన్నో లగ్జరీస్ని చూసిన, ఎంతో అందమైన సీనిక్ ప్లేసెస్ని చూసిన, కానీ నాకు ఆనందాన్ని ప్రశాంతతని ఇచ్చే ఒక్క ప్రదేశం ఏదైనా ఉంది అని అంటే అది నా ఫ్యామిలీతో గడిపే నా లివింగ్ రూమ్ స్పేస్ అని అన్నాడు. ఎంత విలువైన మాట అండి. మొన్న హైదరాబాద్లో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత చాలా మంది చలించిపోయారు. మనిషికి ఒంటరితనం ఎందుకు? అంటార్క్టికాలో ట్రెండింగ్ అయిన వీడియో, అందరు పెంగ్విన్స్ ని వదిలేసి ఒక పెంగ్విన్ ఐస్ పర్వతం సైడ్ ఒకతే వెళ్ళిపోవడం, అందరినీ వదిలేసి. పెంగ్విన్స్ యాక్చువల్గా అన్ని కలిసి ఉంటాయి. ఒంటరితనం అనేది మనిషికి ఎప్పుడూ ఉండకూడదు, ఎందుకంటే మనిషి సంఘజీవి. సంఘం మనిషికి ఒంటరితనం ఇస్తుందా, లేకపోతే మనిషి ఒంటరిగా ఫీల్ అవుతున్నాడా? మనిషి ఐసోలేట్ చేస్తున్నాడు. ఇంతకన్నా దారుణమైన క్రూరమైన విషయం లేదు. మన పిల్లలకి నేర్పించాల్సింది, మనం తెలుసుకోవాల్సింది ఒక్క విషయం ఏంటంటే, ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎట్లాంటి తప్పులు చేసి వచ్చినా సరే, ప్రపంచంలో ఏ ప్లేస్ ఉన్నా లేకపోయినా నీ ఫ్యామిలీ మాత్రం నీకుంటుంది అనే భరోసా కల్పించాలి. కొలీగ్స్, బంధువులు, నేబర్స్, వాట్సాప్ గ్రూప్స్, ఇన్స్టా, ఫేస్బుక్ ఫాలోవర్స్ వేల కొద్ది ఉన్నా గానీ మనకి చివరికి మిగిలేది మన వాళ్ళు అని చెప్పుకోవడానికి ఒక నలుగురు తప్పకుండా ఉంటారు. ఆ నలుగురు ఎవరో ఐడెంటిఫై చేసుకొని వాళ్ళని ఎప్పుడు కాపాడుకోండి. లైఫ్లో ఎవరితోనైనా మాట్లాడాలనిపించినప్పుడు, ఎవరు లేరు అనిపించినప్పుడు, సెన్సెస్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ. మీరెవరో మీ ఆచూకీ ఐడెంటిటీ నాకు అవసరం లేదు. యూ కెన్ జస్ట్ కాల్, టాక్ టు మీ ఆర్ చాట్ విత్ మీ అండ్ వెంటిలేట్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ దేర్ విత్ యూ.